ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఈరోజు రూల్ నెంబర్ 6 ఏంటంటే డోంట్ ట్రై టు గెట్ రిచ్ క్విక్లీ. అంటే తొందరగా డబ్బులు సంపాదించేసి క్విక్గా రిచ్ అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ క్విక్ ప్రాఫిట్స్ మీద కాదు. ఎవ్రీ షార్ట్ కట్ కమ్స్ విత్ హిడెన్ రిస్క్. అంటే ఏ షార్ట్ కట్ అయినా దానికి తగ్గట్టు రిస్క్లు ఉంటాయి, కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతులందరినీ చూడండి ఒకసారి. వాళ్ళంతా ట్రేడింగ్ చేసి రిచ్ అయ్యారా, ఇన్వెస్ట్ చేసి రిచ్ అయ్యారా? వాళ్ళు వాళ్ళ బిజినెస్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి రిచ్ అయ్యారు. ట్రేడింగ్ చేసి రిచ్ అయిన వాళ్ళు 1% కంటే చాలా తక్కువ నాకు తెలిసి. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఫేమస్ ఇన్వెస్టర్ ఒక ఆయన బసంత్ మహేశ్వరి అని, ఆయన ట్రేడింగ్ గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే, ఇట్ విల్ చేంజ్ యువర్ హాలిడే డెస్టినేషన్ బట్ నాట్ యువర్ హౌస్. అంటే ట్రేడింగ్ చేసి సంపాదించిన ప్రాఫిట్తో ఒక హాలిడేకో ఒక మంచి కావాల్సిన వస్తువో కొనుక్కోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయడానికి ట్రేడింగ్ ఉపయోగపడదు అని. సో అది బాగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి అండ్ ఇన్వెస్ట్ వైజ్లీ.